హాయ్ ఫ్రెండ్స్, క్రిస్పీ కార్న్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకొని చక్కగా పసుపేసి ఉడకబెట్టినాను నేను. ఉడకబెట్టి కొద్దిగా మంచిగా ఉడికాక అందులో కొద్దిగా ఉప్పు వేసి మైదా 2 స్పూన్లు, కార్న్ 2 స్పూన్లు వేసుకోవాలి. మైదా 2 స్పూన్లు, కార్న్ 2 స్పూన్లు వేసుకుని చాలా బాగుంటుంది. మీకు లంచ్ బాక్స్లో పిల్లలకి స్నాక్లా కానీ చాట్ మసాలా కొద్దిగా పిల్లల బాక్సులకు చాలా బాగుంటుంది. ఇది బలం కూడా. కారం 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకుని ఇవి బాగా కలపాలి. అట్లా కానుకు పట్టేటట్టు బాగా తిప్పి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దీన్ని పిల్లలకి ఎప్పుడైనా బాక్స్లోకి స్నాక్ ఏమి లేకపోతే ఇట్లా చేసి బాక్స్లో పెడితే చాలా బాగుంటుంది. ఇది పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ పోసిన తర్వాత చక్కగా కాగింది. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న ఇంకా ఆయిల్ మంచిగా కాగిన తర్వాత పక్కన పెట్టుకున్న ఈ కాన్ని అందులో విడివిడిగా ఇట్లా చల్లినట్టు చక్కగా వేయాలి. ఒక్కొక్కట్లా ఇట్లా చేత్తో చల్లినట్టు వేసి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. ఈ కార్న్ చక్కగా మనకి లంచ్ బాక్స్లో పెట్టడానికి పిల్లలకి స్నాక్లా కానీ ఆఫీసుకి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే మటుకు తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకో లైక్ చేయట్లేదు, తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బాండీలో అవి తీసేసిన తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా తరుక్కుని 2 పచ్చిమిర్చి వేసి బ్రౌన్గా వేపుకోవాలి. జీడిపప్పు ఏమైనా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. పిల్లలకు కూడా తినడానికి బాగుంటుంది. అది వేసి ఇవి కూడా బ్రౌన్గా వేపి స్టవ్ బంద్ చేసేసుకోవాలి. పసుపు, ఉప్పు కూడా కారం కొంచెం కొంచెం మళ్ళీ ఇందులో కూడా కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. బయట కూడా కొంచెం క్రిస్పీగా అట్లా బాగుంటాయి. టేస్ట్ కారం కారంగా ఉప్పుగా ఉండాలి కదా, అందుకని బయట కూడా వేసి ఇప్పుడు మాడిపోకుండా ఉండాలంటే స్టవ్ బంద్ చేసి క్రిస్పీ కార్న్ వేసేసుకుని రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుంది. ఇది అన్నీ కలిపేసుకోవాలి. స్టవ్ బంద్ చేసే ఉండాలి. అవి బ్రౌన్గా ఉల్లిగడ్డలు వేపేగా అంతేనండి. ఎంతో రుచిగా క్రిస్పీ కార్న్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.